తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దూకుడు పెంచింది. ఒకవైపు నిందితులను విచారిస్తూనే మరొక వైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. సిట్ నోటీసుల మేరకు ఇవాళ విచారణకు హాజరవుతానని బండి సంజయ్ తెలిపారు. కానీ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ విచారణకు రాలేనని బండి సంజయ్ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 28న విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ మేరకు కేసు దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి లేఖ రాశారు. అదే రోజు తనతో పాటు తన ఓఎస్డీ పసునూరు మధు, వ్యక్తిగత సహాయకులు బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పోగుల తిరుపతి సైతం అప్పుడే వాంగ్మూలం ఇస్తారని పేర్కొన్నారు. అయితే ఈ నెల 21 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున తాను ఢిల్లీలో ఉండాల్సి ఉందని, మధు, ప్రవీణ్ కుమార్ తనకు సహాయంగా ఢిల్లీలోనే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా 28న మధ్యాహ్నం 12 గంటలకు వాంగ్మూలం ఇచ్చేందుకు వస్తామని చెప్పారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పలుమార్లు బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఫహీం ఖురేషీ తదితర నేతలు వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ను కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ కేసు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు నిందితులను విచారిస్తూనే మరొక వైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటూ ఉంది. అయితే ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. సిట్ నోటీసుల మేరకు ఇవాళ విచారణకు హాజరవుతానని బండి సంజయ్ తెలిపారు. కానీ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ విచారణకు రాలేనని బండి సంజయ్ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 28న విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ మేరకు కేసు దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి లేఖ రాశారు. అదే రోజు తనతో పాటు తన ఓఎస్డీ పసునూరు మధు, అలాగే వ్యక్తిగత సహాయకులు బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పోగుల తిరుపతి సైతం అప్పుడే వాంగ్మూలం ఇస్తారని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున తాను ఢిల్లీలో ఉండాల్సి ఉందని, మధు, ప్రవీణ్ కుమార్ తనకు సహాయంగా ఢిల్లీలోనే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ కారణంగా 28న మధ్యాహ్నం 12 గంటలకు వాంగ్మూలం ఇచ్చేందుకు వస్తామని చెప్పారు.